హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మంచి గుత్తంకాయ కూర వండుకొని తినాలనిపించింది. అందుకే ఈ ఆఫీస్ నుంచి రాగానే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. నేను చూపించిన ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. మీకు జస్ట్ 15 మినిట్స్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది గుత్తంకాయ కర్రీ. కనిపించిన విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు వేయించి పక్క తీసుకొని చల్లారబెట్టుకోండి. తర్వాత నేను చూపించినట్టు కట్ చేసుకొని వంకాయలు బాగా నూనె కొంచెం ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు కూడా తీసి పక్కన పెట్టి అదే నూనెలో జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత ఇందాక పక్కన పెట్టిన ఉల్లిపాయలు, టమాటాలు ఉన్నాయి కదా, వాటిని బాగా మిక్సీ కొట్టండి. బాగా మిక్సీ చేసాక ఆ ప్యూరీని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఏం లేదు, అందులో ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఆ ప్యూరీ అంతా బాగా మగ్గనివ్వండి. ప్యూరీ బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేసుకొని బాగా కలిపి నీళ్ళు సరిపోతే ఓకే, సరిపోతే మాత్రం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి పక్కన వదిలేయండి. అంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్, ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ ప్రాసెస్. మీ రూమ్లో కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొంచెం మగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే గుమ్మగుమ్మలాడే గుత్తంకాయ కూర రెడీ. టేస్ట్ అయితే మరి మామూలుగా లేదు. మా రూమ్లో అందరూ ఫిదా అయిపోయారు. చాలా బాగా వచ్చింది. సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఓకే, మరి ఉంటాను. బై ఫ్రెండ్స్.